హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటి అంటే సప్త శనివారాల్లో రెండో శనివారం చాలా సంపూర్ణంగా చాలా చక్కగా జరుపుకున్నాను అన్నమాట. సేమ్ పోయిన వారం లాగానే 3 o'clock లేచి ఊడ్చి తుడిచి బయట తుడిచి క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకునే వరకు 4 అయింది. 4కి ఫ్రెష్ అప్ అయ్యి ఇక స్టవ్ కాడికి వెళ్ళినా అన్నమాట. మనం పూజలు చేసుకుంటుంటే పిల్లలకి వంట చేయాలి కదా, అందుకే పూజ చేసుకోకముందే రైస్ కడిగేసి పెట్టి కర్రీ అండి ఇడ్లీ అంటే అందులో పెట్టేసి చట్నీ వేసి అన్నీ రెడీ చేసి పెట్టిన. నైవేద్యాలు వచ్చేసి ద్రాక్షాలు, మోసంబీసు అండ్ నువ్వుల ముద్ద, వడపప్పు. పూజ పూర్తయిపోయింది అన్నమాట. పిల్లలకి టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించేసిన. స్తోమత ఎంత ఉందో దేవుని చాలా బాగా జరిగింది. 2 వరకే చేసుకున్నాను. పూజ 6కి మొదలుపెట్టిన 8 వరకు కంప్లీట్ అయిపోయింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఏదో దేవుడు వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపించింది. ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో తెలియని కళ, అంత బాగుందన్నమాట. ప్లీజ్ ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. నాకు హ్యాపీగా అనిపించే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూసిన వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్కి సెర్చ్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అన్నేలోపే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అట్లా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ నా పూజ ఎలా ఉందో, మా చక్కని శ్రీనివాస దేవుడు ఎలా ఉన్నాడో కామెంట్ కూడా చేయండి. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు పూజ. వీడియో తీసి పూర్తిగా పెడదామంటే నాకు వీడియో తీసే వాళ్ళు లేరు. అందుకే నేను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా వీడియో తీసుకొని మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.